చాలామంది మాలా మాదిగా కులాలకు సబ్ కాస్ట్లకు చెందిన వాళ్ళు, దళిత కులాలకు చెందిన వాళ్ళు చాలామంది క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళే. ఈ సంఖ్య మన రాష్ట్రంలో 80 లక్షలకు పై మాటే తప్పితే తక్కువ లేదు. అంటే ఇప్పుడు ఈ చట్టం వర్తింపచేస్తే మన రాష్ట్రంలో ఇంతమందికి, అంటే దాదాపు 1 కోటి మందికి ఇది అప్లై అవుతుంది. మరి ఇది ఎంత అన్యాయం అంటే మన జనాభాలో దాదాపు 20%కి అన్యాయం జరుగుతుంది. అంటే మన రాష్ట్రంలో మనం ఇంతమంది ఉండికి కూడా వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే అది ఆపలేకపోతే ఇక ఇంతమంది ఉండి ఏం లాభం? కాబట్టి అందరం కూడా అర్థం చేసుకోవాలి, నాయకులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. దళితులకి ఈ రిజర్వేషన్లు ఇవ్వకపోతే వాళ్ళు బ్రతకలేని పరిస్థితి. దళితులకి ఉద్యోగాలలో అయినా, లేక విద్యలోనైనా, లేక రాజకీయ ఆపర్చునిటీస్లోనైనా వీళ్లకు ఈ రిజర్వేషన్లు అన్నవి వర్తింప చేయకపోతే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ సస్టెనెన్స్కే ఇది ముప్పు. అంతేకాదు, ఇంకా ముఖ్యం ఏమిటంటే వాళ్ళ లైఫ్కు కూడా ఒక అష్యూరెన్స్ ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు వాళ్ళకు వర్తింప చేస్తేనే వాళ్ళ లైఫ్కు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే అసలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక ఇక వాళ్ళకు కనీసం లైఫ్ సెక్యూరిటీ కూడా ఒక దేశంలో ఉంటూ అది కల్పించలేకపోతే ఇక ఆ దేశంలో బ్రతకడం ఎందుకు? ఇక ఆ దేశం వాళ్ళకు ఏమిచ్చినట్టు? ఇవన్నీ కూడా పాలకులు ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ అయినా వైసీపీ అయినా మన రాష్ట్రంలో ఇంత పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, కానీ వీళ్ళెవ్వరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. చంద్రబాబు గారు మాట్లాడటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే మొత్తానికే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ అజెండానే దళితులు ఉండకూడదు, క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు. ఈ దేశంలో ఈ 3 వర్గాల వాళ్ళు ఉండకూడదు. వీళ్ళ మీద చేస్తే దాడులు చేయాలి, వాళ్ళను చంపేయాలి. ఒకవేళ వాళ్ళు మిగిలినా కూడా 2nd గ్రేడ్ సిటిజన్స్గా మిగలాలి, ఇన్ఫీరియర్ సిటిజన్స్గా మిగలాలి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే బీజేపీ వైఖరి. మతం కులం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఏ ఎలక్షన్ వచ్చినా సరే పోలరైజ్ చేయాలి. హిందువుల మెజారిటీలు అంతా ఒకవైపు పెట్టాలి, మైనారిటీలను ఇంకోవైపు పెట్టాలి, ఆ ఎలక్షన్ గెలవాలి. ఇదే వీళ్ళ అజెండా. బీజేపీ ఇప్పటికే కాదు, ఎప్పటి నుంచో కూడా దళితులకు వ్యతిరేకం, క్రిస్టియన్లకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం. దీనికి రుజువు ఏమిటి అంటే గోధ్రా, మణిపూర్. ముస్లింల ఊచకోత అయినా సరే మణిపూర్లో నగ్నంగా క్రిస్టియన్లు పరేడ్ చేయడం అయితేనేమి, లేక సజీవ దహనం చేయడం అయితేనేమి, వాళ్ళ ఇల్లులు చర్చిలు తగలబెట్టడం అయితేనేమి, ఇవన్నీ కూడా రుజువులే. కానీ బీజేపీ వైఖరే ఇది. మతం పేరుతో కులం పేరుతో జనాలను విడదీయాలి, రాజకీయ లబ్ధి పొందాలి. కాబట్టి బీజేపీ ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు, దాంట్లో భాగంగానే మొన్న వచ్చిన జడ్జిమెంట్ కూడా ఇంత క్రూరంగా బీజేపీ వ్యవహరిస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు చెప్పారు, చంద్రబాబు గారు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే, మేము దీనికి కట్టుబడి ఉన్నాం, మేనిఫెస్టోలో కూడా చేర్చినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. మరి అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం లేదు? సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఇంత భయంకరంగా ఒక జడ్జిమెంట్ ఇస్తే బీజేపీ చేతిలో ఇప్పటికే సిబిఐ అయినా, ఐటీ అయినా, ఈడీ అయినా, ఈసీ అయినా ఇవన్నీ గుప్పట్లో ఉన్నాయి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ నెక్సెస్ విత్ బీజేపీ పనిచేస్తుంది అని ఇంత స్పష్టంగా అర్థమైనా కూడా చంద్రబాబు గారు నోరు విప్పటం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన విషయం గురించి కూడా మాట్లాడటం లేదు. అంటే ఇక చంద్రబాబు గారు దళితుల పక్షమని ఎలా అనుకోవాలి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ఒక రెసల్యూషన్ చేశామంటున్నారు, అసెంబ్లీలో పంపామంటున్నారు, మేము దళితుల పక్షాన నిల్చున్నాము, ఇప్పుడే కాదు ఎప్పుడూ నిల్చున్నాము అంటున్నారు. మరి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు విప్పలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అన్ని సంవత్సరాలు మోడీ గారి దత్తపుత్రుడిగానే వ్యవహరించారు. మరి ఇప్పుడు అదే మోడీ గారి దగ్గరికి ఆయన ఎంపీలను తీసుకువెళ్ళి, అయ్యా ఈ దళితులు మాకు ఓట్లేశారు,
వైసీపీకి ఓట్లేసిన వాళ్ళంతా దళితులే. ఈ దళితులు మాకు ఓట్లేశారు, మేము మీకు మద్దతు ఇస్తున్నాం అన్ని బిల్లులలో, మరి వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత మీకుంది అని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్స్ని తీసుకొని మోడీ గారిని కలిసి దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? ఇక ఎవరూ నిలబడకపోతే ఇక దళితుల పక్షాన ఎవరు నిలబడతారు? ఇవాళ మేలు ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. జేడి సిలమన్న గారు చెప్పినట్టుగా 1996లోనే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే క్యాబినెట్లో దీన్ని ఆమోదించడం జరిగింది. దళిత ఎస్సీలకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే అన్న విషయం అప్పటి నుంచి ఈ పోరాటం జరుగుతుంది. క్యాబినెట్లో ఆమోదం చేయడమే కాదు, పార్లమెంట్లో దీన్ని టేబుల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ వేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. దాని రిపోర్టు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలి అన్న ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నింది. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, క్రిస్టియన్ ఎస్సీలను కూడా ఎస్సీలుగా పరిగణించాలి. ఎందుకంటే వివక్ష అన్నది ఒక వాస్తవం, వాళ్ళను అలా పరిగణించకపోతే వాళ్ళకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్తూ పారాగ్రాఫ్ 3ని వెంటనే ఎలిమినేట్ చేయాలి అన్న విషయం కూడా ఈ కమిటీ చెప్పడం జరిగింది. అంతేకాదు కులానికి మతానికి లింక్ లేదు కాబట్టి దీన్ని ఎస్సీ కులం నుంచి మతం అన్న దాన్ని టోటల్గా డీలింక్ చేయాలి అన్న విషయం కూడా రంగనాథన్ కమిటీ చాలా స్పష్టంగా జరిగింది. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి అది కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. నాకు ఆ రోజుల్లో చాలా బాగా గుర్తు, నానైతే చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది, దళితులకు ఇది చాలా అవసరం, దళిత క్రిస్టియన్స్కు మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఇది చేస్తాను అన్న నమ్మకం నాకుంది అని నాతో చాలాసార్లు చెప్పారు. ఇది చేయాలి, దిస్ ఇష్యూ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఎందుకంటే నేను చూశాను, ఆయన మాట్లాడడం నేను విన్నాను కాబట్టి నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు ఇది చాలా కోరుకున్న విషయం. ఆయన బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు మాటిస్తున్నాం, దళితుల పక్షాన రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే బాధ్యతగా ఫీల్ అయ్యి పోరాటం చేయాలనుకున్నారో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను కూడా ఇది మోయడం మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ విల్ టేక్ ఇట్ అప్. ఇది నిజంగా చేయాల్సిన అంశమే. దళిత క్రిస్టియన్స్ ఎస్సీ హోదా కలిగి ఉండాలి. పారాగ్రాఫ్ 3ని ఎలిమినేట్ చేయాలి. కులానికి మతానికి సంబంధం ఉండకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రంగనాథ్ మిశ్రా గారు